హైదరాబాద్ సోమాజిగూడలో హైడ్రా భయం రేగింది. దీంతో మక్తా బస్తీలో ఇళ్ల కూల్చివేతలపై వస్తున్న రూమర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెక్ పెట్టారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమాజిగూడ బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా బస్తీవాసుల ఆందోళనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని నమ్మొద్దని, ఇక్కడ పేదల ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని భరోసా ఇచ్చారు. చెరువులో పెట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మదు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉన్నట్టు ఎవరు టచ్ మీ ఇల్లు ఎవడు ఇంట్లో కూడా టచ్ చేసి ఎవడన్నా మీ దాన్ని చెప్పండి. వాళ్ళ సహజంగా మేము చూస్తా ఉన్నాం. వాస్తవానికి రోడ్డు విస్తరణ కోసం R&B శాఖ నోటీసులు ఇచ్చిందని, వారికి 4 రెట్ల నష్టపరిహారం కూడా అందుతుందని రంగనాథ్ తెలిపారు. ఆ నోటీసుల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కావాలని హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసుల్ని ఆదేశించిన రంగనాథ్, ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడినా, నకిలీ నోటీసులు ఇచ్చినా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక 10-20 మందిని తీసుకొని చిన్న ర్యాలీ తీసి హైడ్రాని బ్యాన్ చేయాలి, ఎందుకంటే పేదోళ్ళ ఇల్లులు ఇక్కడ కూలగొడటానికి వస్తున్నదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా FTLలో ఉన్నది, మీది ఇల్లులు ఇదంతా కూలగొట్టడానికి హైడ్రా మాకు ఇది ఇచ్చింది అని చెప్పి ఇది చెప్తున్నారు. అదంతా అబద్ధము. ఇది 100 ఫీట్ రోడ్లో వాళ్ళకి ఆ 4-5 ఇల్లులు ఎవరిదన్నా డిస్టర్బ్ అయితే వాళ్ళకి TDRలో 4 రేట్లు వచ్చి వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ 3-4 ఇళ్ళకి R&B ఇచ్చిన దాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారు? హైడ్రా వచ్చి మొత్తం కూలగొడతారు, 100 ఇల్లులు అని తీసేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ బస్తీవాసులందరికీ కూడా హైడ్రా నిలబడి వీళ్ళ వైపున ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి స్థానిక SHO గారిని కూడా కోరడం అవుతుంది. ఉదయం సోమాజిగూడలో నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు బస్తీవాసులు. బస్తీలు FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని, హైడ్రా అధికారులు త్వరలోనే ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచారం జరగడమే ఇందుకు కారణం. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా ప్రాంతాల వాసులు రోడ్లపైకొచ్చి నిరసన చేపట్టారు. పేదల పొట్టగొట్టే హైడ్రాను తక్షణమే రద్దు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతో బస్తీవాసుల భయాందోళనకు తెరపడింది.